నిజామాబాద్ పట్టణంలోని మోడల్ స్కూల్ను ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన 9, 10వ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయని ఆరా తీశారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్లు వాడకూడదని, శ్రద్ధగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సీతారామ కెనాల్ నుంచి ఏగునూరులోని ఎన్సీపీ కెనాల్కు వైరా ఎమ్మెల్యే రామదాస్ నాయక్ గోదావరి జలాలను విడుదల చేశారు. గోదావరి జలాలతో వైరా నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు ఎమ్మెల్యే. సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రుల సహకారంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణం చేపట్టి రైతులకు సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్లో ఇందిరమ్మ క్యాంటీన్ను ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు. హరేరామ హరే కృష్ణ సహకారం జీహెచ్ఎంసీ అనుబంధంతో ₹5కే ఇందిరమ్మ క్యాంటీన్లో అల్పాహారం అందించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆనందం వ్యక్తం చేశారు. నగరంలో ₹5 భోజనంతో పాటు ₹5కే టిఫిన్ కూడా ఇవ్వడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి కృషి ఎంతగానో ఉందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలోని జిల్లా క్రీడా పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన హై జంప్ మ్యాట్, మల్టీ డిజిటల్ ప్యానెల్ యూనిట్లను ఆయన ప్రారంభించారు. హనుమకొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ మైనారిటీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. మైనారిటీ ఖాదీఖానా నిర్మాణం కోసం 25 గుంటల స్థలం బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ స్థలాన్ని తిరిగి తీసుకుందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కొంతకాలంగా ప్రభుత్వ అధికారులకు వినతిపత్రాలు అందించిన ఫలితం శూన్యమన్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. ఖమ్మం జిల్లాలో గంజాయి కలకలం రేపింది. ఖమ్మం బైపాస్లో వాహనాల తనిఖీలలో పోలీసులు 113 కిలోల గంజాయి స్వాధీనం చేస్తున్నారు. గంజాయిని అక్రమ రవాణా చేస్తున్న 4గురిని పోలీసులు అరెస్టు చేశారు. గంజాయి విలువ 57 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడు రాజు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 2 కార్లు, మొబైల్ ఫోన్లు పోలీసులు సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా నర్రవాడలో శ్రీ వెంగమాంబ అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. బ్రహ్మోత్సవాల ఆఖరి ఘట్టంగా రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి మొత్తం 16 జతల ఎద్దులు ఈ పోటీలో పాల్గొని తమ సత్తా చాటాయి. వేలాది మంది భక్తులు, రైతులు, పశుపోషకులు ఈ పోటీలను తిలకించేందుకు తరలివచ్చారు. మన్యం జిల్లా కూనబాంధ వలసలలో దారుణం జరిగింది. భర్త చూస్తుండగానే భార్య పెద్దగడ్డ జలాశయంలోకి దూకింది. విశ్వనాథపురానికి చెందిన సతీష్ని 10 సంవత్సరాల క్రితం నందిని ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి 2 కుమారులు ఉన్నారు. నందిని గిరిజన బాలికల కళాశాలలో డిప్యూటీ గార్డుగా సతీష్ ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నారు. మద్యానికి బానిసైన భర్త తరచూ గొడవ పడేవాడు. దీంతో మనస్తాపానికి గురైన నందిని రిజర్వేర్ వద్దకు చేరుకుని భర్తకు ఫోన్ చేసి తాము చనిపోతున్నట్టు తెలిపింది. సతీష్ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అతన్ని చూసిన నందిని రిజర్వేర్లోకి దూకింది. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకలేదు.